మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రభును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన అత్యున్నతమైన నామములో మీ అందరికీ నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృప మనందరి మీద ఉన్నది. దేవుడు మనలను తన అత్యధికమైనటువంటి కృపలో జ్ఞాపకము చేసుకొని దేవుడు ఈ యొక్క సంవత్సర అంతానికి దేవుడు మనలను నడిపించాడు. అంత మాత్రమే కాకుండా మనకు ఇదొక బ్లెస్డ్ ఇయర్గా మనకు ఉంది. ఎందుకంటే ముగింపు మనము ప్రభు యొక్క దినముతో ఈ సంవత్సరాన్ని ముగిస్తున్నాం. ప్రభు యొక్క సన్నిధిలో పరిశుద్ధ ఆదివార ఆరాధనలో గడిపి మనము ఈ యొక్క సంవత్సరానికి మనము వీడ్కోలు చెబుతూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సముఖములో ఉండి దేవుని సాన్నిధ్యములో ఉండి మనము ఈ చివరి దినాన్ని అనుభవించడం నిజముగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తన ఉచితమైనటువంటి కృప. ఆయన కృప కొరకు మనమందరము కృతజ్ఞతలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నవాడు అనువాడు ఆమేన్ అనువాడు మన దేవుడు. అట్టి ఆ దేవుని యొక్క రెక్కల నీడలో మనము నడిపించబడ్డాం, ప్రొటెక్ట్ చేయబడ్డాం, పోషించబడ్డాం. అలాగే మన యొక్క ఆయుష్ దినములను మనము పొడిగించుకోగలిగాం. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనలను ఉద్దేశించి ఏమైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఏమి మాట్లాడాలని దేవుడు నిశ్చయించాడో, దేవుని యొక్క కృపా కార్యం ఎలా ఉంటుంది అని అంటే, కొన్ని ఆరాధనలో అనేక మంది బిడ్డలు అనేక రకములైనటువంటి ఆలోచనలతోటి, అవసరతలతోటి, అక్కరతలతోటి వస్తారు. కొంతమంది ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో కొంతమంది వస్తారు. అలాంటి మంచి ఆలోచనతో దేవుని యొక్క ఆలయానికి మనము ప్రవేశించినప్పుడు వాక్యములో రాయబడిన ప్రకారముగా ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనం ఆశించినటువంటివి మనుషులు ఇవ్వకపోవచ్చు, మనము కోరుకున్నటువంటిది లోకములో దొరకకపోవచ్చు, కానీ దేవుడు సిద్ధపరిచినటువంటివి ఆయన బిడ్డలకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా దేవుడు సిద్ధముగానే ఉంటాడు. బైబిల్ వాక్యము కూడా మనకు తెలియచేస్తూ ఉంది. స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపబడుతున్నటువంటి ఆ యొక్క సంఘటనని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, స్టెఫను ఆకాశం వైపు తేరి చూడగా ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడగా సింహాసనాసీనుడైనటువంటి దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైనటువంటి దేవునిని స్టెఫను చూస్తూ ఉండగా ఆ ప్రక్కనే నిలబడి ఉన్నటువంటి యేసయ్యను చూశాడు. హల్లెలూయా. దాని అర్థం ఏమిటి అనంటే, నిలబడి ఉండటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, రెడీ టు కమ్ అండ్ రెడీ టు గివ్. రావడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సాన్నిధ్యములో మనము ఆయన అనుగ్రహించేటువంటి ఈవులు అనగా బహుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము దేవుని యొక్క సన్నిధిలో మనము అనుభవించాలి. ఒకసారి యాకోబు పత్రికలోనికి రండి. యాకోబు పత్రికలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మొదటి అధ్యాయము 17వ వచనము. మీరు దాన్ని అండర్లైన్ చేసుకోండి చక్కగా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము అన్నాడు. అక్కడ సంపూర్ణమైనటువంటి ప్రతి వరం అన్నమాట. అది పరిపూర్ణముతో కూడుకొని ఉన్నటువంటి గిఫ్ట్. అది రూపాయికి 16 అణాలు ఎలాగా ఉంటుందో అదే రీతిగా
దేవుడు ఇచ్చే ఈ శ్రేష్టమైనటువంటి ఆ గిఫ్ట్ ఎలా ఉంటుందో అది పరిపూర్ణముగా ఉంటుంది. గమనించండి, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై, అంటే పరలోక సంబంధమైనదై, పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఆయన బిడలను అత్యధికముగా ఆశీర్వదించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ఆశీర్వాదము ఎలా ఉంటుందంటే ఆఫ్గా ఉండదు. దేవుడు ఒక్కసారి బ్లెస్ చేయటం ప్రారంభం చేశాడంటే అతడు 30 60 100 ఫలిస్తాడు. అలాంటి దీవెనలతో దేవుడు సంఘాన్ని దర్శిస్తాడు. ఎందుకు దేవుడు సంఘాన్ని దర్శిస్తాడు? అనేకమైనటువంటి వచన భాగాలు మనము గమనించవచ్చు. నెంబర్ 1, దేవుడు ఎందుకు సంఘాన్ని ఆయన దర్శిస్తాడు అని అంటే మనకు మంచి వాగ్దానం ఉంది. ఏమిటి ఆ యొక్క వాగ్దానం అంటే, ఎక్కడ 2 3 కూడి ఆయన నామమును స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు సంఘాన్ని దర్శించాలి అని అనుకోవటంలో మరొక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అపోస్తలుల కార్యముల గ్రంథం, బైబిల్ చూడండి అందరూ, యవ్వన బిడ్డలందరూ దయచేసి మీరు సెల్ ఫోన్స్లో చూడబాకండి, బైబిల్ తెచ్చుకోండి. ఓకేనన్నా, బైబిల్ తెచ్చుకోండి అందరూ. చాలా సంతోషం, అందరూ బైబిల్ చూస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. ఇంకా బైబిల్ వాక్య భాగాన్ని ఆ రెఫరెన్స్ చెప్పేటప్పుడు ఆ వాక్యాన్ని పరిశీలనగా చూడాలి. అప్పుడు చూస్తున్నప్పుడు ఏమైందంటే, నేను చెప్పేదానికంటే మీరు చూసి చదివేటప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. నమ్ముతారా ఈ మాట? మీరు చదువుచున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నాకంటే ముందుగా ఆయన బోధిస్తాడు మీకు. ఎందుకంటే ఆయనే మనకు ప్రధాన బోధకుడు. నేను పాపులలో ప్రధాన పాపిని. నేను పౌలు గారు చెప్పాడు, పాపులలో ప్రధాన పాపిని అన్నాడు. ఆయన ప్రభుని నమ్మాడు, విశ్వసించాడు, ప్రభు యొక్క దర్శనాన్ని చూశాడు. అయినప్పటికీ కూడా తన యొక్క మొదటి స్థితిని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఎవరిని అనంటే పాపిని కాదు నేను. ఏమన్నాడు ఆయన? పాపులలో ప్రధానమైనటువంటి పాపిని, అంటే ప్రాముఖ్యమైనటువంటి పాపిని, విఐపిని నేను, పాపులలో విఐపిని నేను అన్నాడు. కాబట్టి దేవుడు సంఘమును అనగా ఆయన బిడలను దర్శించడంలో దేవునికి ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28 వచ్చిన భాగము, దీన్ని కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. 28 దేవుడు ఎంత మంచి మాట, దేవుడు అన్న మాట అక్కడ ప్రభువు అని రాశారు. ప్రభు, లార్డ్. దేవుడు తన స్వరక్తమిచ్చి, అబ్బా ఎంత మంచి మాట అది, తన సొంత రక్తాన్ని ఇచ్చి దేవుడు ఏం చేశాడంటే తన సంఘము, ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. ఎవరిది సంఘం? తన సంఘము, ఆయన సంఘము. ఎలా సంపాదించుకున్నాడు దేవుడు ఈ సంఘాన్ని అనంటే, తన స్వరక్తమిచ్చి ఈ సంఘాన్ని ఆయన సంపాదించుకున్నాడు. కాబట్టి సంఘము అనంటే అది కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ కాదు. చర్చ్ ఈజ్ నాట్ ఏ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. చర్చి అంటే, సంఘము అనంటే అది సజీవమైనటువంటి రాళ్లతో కట్టబడినటువంటిది సంఘం. అది సజీవమైన రాళ్ళు ఎవరు అనంటే నీవే, నేనే. సజీవమైనటువంటి రాళ్లతో కట్టబడినటువంటిది సంఘము. కాబట్టి అలా ఆ సంఘము కట్టబడటానికి దేవుడు ఏ కాంక్రీట్, శాండ్, సిమెంట్, ఐరన్ ఏం ఉపయోగించలేదు. ఆయన ఉపయోగించింది ఏంటంటే ఆయన యొక్క సొంత రక్తాన్ని ఆయన ఉపయోగించి సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు గట్టిగా నమ్మండి, దేవుడు మిమ్మల్ని ఈ సమయంలో దర్శిస్తున్నాడా లేదా? చెప్పండి పక్క వాళ్ళతో, ఎస్, దేవుడు నన్ను ఈరోజు దర్శించాడు. దేవుడు మనల్ని దర్శించాడు ఆయన. ఎందుకంటే
దేవుడు చెప్పినటువంటి మాట ఏది కూడా నిరర్థకం కాదు. ఎవరితో చెప్పాడు దేవుడు ఈ మాట? మరియతో చెప్పాడు. దేవుడు పలికించినటువంటి మాటలలో ఏది కూడా నిరర్థకము కాదు, అంటే అది వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. దేవుడు ఏం చేస్తారంటే, దేవుడు ఆ యొక్క మాటను ఆయన ఇచ్చిన తరువాత, లేకపోతే ఆశీర్వాదమును దేవుడు ఇచ్చిన తరువాత, దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు వెనుకకు ఏమాత్రము కూడా తీసుకోడు. మనుషులైతే ఒకవేళ ఇచ్చినటువంటి దానిని మరలా తీసుకోగలుగుతారేమో, కానీ దేవుడు ఒక వరమును ఇచ్చిన తరువాత దానిని మరలా వెనుకకు ఎట్టి పరిస్థితుల్లో ఆయన తీసుకోడు. అయితే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను మనం ప్రక్కన పెట్టి దరిద్రంలోనికి వెళతాం, దాన్ని గుర్తించక. గమనించండి జాగ్రత్తగా. ఆయన ఇచ్చింది ఎప్పుడు కూడా మళ్ళా వెనక్కి తీసుకోడు. అయితే ఇచ్చిన దానిని మనము గుర్తించక, దానిని ఉపయోగించుకోక, దానిని సైడ్ చేస్తాం. యెషయా గ్రంథంలోనికి వెళదాం. యెషయా గ్రంథంలోనికి వెళదాం. 55వ అధ్యాయం 10వ వచనం. 55:10. యెషయా గ్రంథం 55:10. గాడ్ బ్లెస్ యూ. చాలామంది బాగా చక్కగా బైబిల్ మీరు తిరగేస్తుంటే ఆ పేజీల యొక్క శబ్దం నాకు వినబడుతుంటే నా హృదయంలో ఎంత ఆనందంగా ఉంది. ఆ సౌండ్ వినపడతా ఉంది. పేజీలు మీరు రిఫర్ చేస్తూ ఉంటే, తీస్తూ ఉంటే ఆ సౌండ్ నాకు ఇక్కడ వినపడతా ఉంది. గాడ్ బ్లెస్ యూ. 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడకు ఎలాగూ. చూసారా ఎంత మంచి మాట? ఆకాశం నుంచి మనకు వర్షం పడుతుంది, మంచు కురుస్తూ ఉంది. మరలా ఆకాశంలోనికి మంచు వెళ్ళిపోతుందా? ఆ వర్షం మరలా వెనుకకు వెళ్ళిపోతుందా? ఇక్కడ గమనించండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి భక్తుడు అంటాడు, అయ్యా భూమి మీద మేమున్నాం, ఆకాశమందు నీవున్నావు. కాబట్టి ఇప్పుడు భూమిని తడిపి అని అంటే దాని అర్థం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి మనల్ని అందరినీ కూడా దర్శించి, హల్లెలూయా, దర్శించి, విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి మీరు. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును. ఇప్పుడు క్లియర్ అయిందా మీకు? దేవుడు సంఘమును దర్శించటంలో దేవునికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము ఏమిటో మనకు అర్థమైంది. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడని, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనము నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తాడు. పరిశుద్ధ బైబిల్ లేఖనాల్లో మనము చదువుకున్న వాక్య భాగాల్లో 2 వాక్య భాగాలు మనము చదువుకున్నాం. ఒకటి యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1 నుండి 7. దానిని అలాగే మీరు తెరచి ఉంచండి. ఇప్పుడు నూతన నిబంధనలోనికి మనం వెళదాం. నూతన నిబంధనలో లూకాసు వార్తలోనికి మనము వెళదాం. లూకాసు వార్త చాలా ప్రాముఖ్యమైనటువంటి సువార్త. ఎందుకంటే ఈ సువార్త వ్రాసినటువంటి వ్యక్తి యూదుడు కాదు. ఈ సువార్త రాసింది ఒక అన్యుడు రాశాడు. ఒక క్రైస్తవుడు క్రీస్తుని గురించి చెప్పడంలో గొప్ప ఆశ్చర్యమేం కాదు. ఒక అన్యుడు ప్రభుని గురించి మాట్లాడుతూ ఉంటే అది ఆశ్చర్యం. నేను చెప్పాను గతంలో మీకు, నేను ఎక్కడన్నా ప్రయాణంలో వెళుతున్నప్పుడు నా ప్రక్కనున్న వారికి నేను ప్రభుని గురించి అలా టచ్ చేయటం నాకు అలవాటు. దిగే లోపల కనీసం ఒక 1 మినిట్ అయినా కూడా యేసు ప్రభుని గురించి అలా ఒక మాట చెప్పకుండా నేను ఆ ప్రయాణాన్ని ముగించలేను. ఎందుకంటే దినమందు మేము ఆలయానికి వస్తున్నప్పుడు ఆ కారులో అతను అన్నాడు, ఏంటండి ఈ టైంలో మీరు వెళుతున్నాడు, మొన్న ఆల్ నైట్ ప్రేయర్ అప్పుడు
ఈ టైంలో మీరు వెళుతున్నారు చర్చికి అని అన్నాడు ఆయన. నేను చెప్పాను, అయ్యా మాకు ఎవ్రీ ఫ్రైడే హోల్ నైట్ ప్రేయర్ ఉంటుంది అని చెప్పాను. ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడే ఉంటుంది, దట్ ఇయర్కి ఇది లాస్ట్ శుక్రవారము కాబట్టి మేము ఆరాధనకు వెళుతున్నామని చెప్పాం. ఎంతమంది వస్తారండి అని అడిగాడు. చర్చి ఫుల్ అయిద్దండి అని చెప్పా. అబద్ధం. అబ్బో అన్నాడు ఆయన. ఏం చేస్తారండి మీరు అక్కడ అన్నాడు. ప్రార్థన చేస్తామయ్యా, ఒకరిని ఒకరు బలపరుచుకుంటాం ప్రార్థనల ద్వారా. ఆ తర్వాత కొంతమంది రాలేక ఇళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం అని చెప్పినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయి ఆయన అన్నాడు, సార్ ఆ శుక్రవారాన్ని గురించి మీరు ఏం చెప్తారో అని నేను అనుకున్నాను. మీరు ఉన్నటువంటి విషయాలు వాస్తవాలు మీరు చెప్పారు. నేను కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్మాను సార్ అన్నాడు. హల్లెలూయా. నేను ఒక అన్యుణ్ణి, నేను ప్రభుని నమ్మటానికి ముందు నా తల్లి ప్రభుని నమ్మింది. ఆమెను నేను చాలా విసిగించాను. ఎందుకు నువ్వు అక్కడికి వెళుతున్నావు అని ఆమెను బాధ పెట్టాను. అయితే ఈమె ఎందుకు వెళుతుంది చూద్దాం, ఈమె ఆరాధించే ఆ దేవుని యొక్క గొప్పతనం ఏమిటి చూద్దాం అని నేను ఒకసారి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మరలా వెనుతిరగలేదు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సువార్త ఎవరెవరికి చెప్పారో ఆయన నాకు చెప్పాడు. అంటే నేను కదిలించాను ఆయన్ని. కదిలిస్తే వాస్తవంగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయనలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ప్రభు యొక్క వాక్యములో నుండి లూకాసు వార్తలో 2వ అధ్యాయములో 25వ వచనం నుండి 35 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాల్ని మనము క్లుప్తముగా కొద్ది సమయము ధ్యానం చేసుకుందాం. బైబిల్లో కొన్ని పాత్రలు అనగా కొంతమంది వ్యక్తులు సడన్గా ప్రత్యక్షం అవుతారు. ఇక వారిని గురించి ఎక్కడ ఏ విధమైనటువంటి విషయాలు రాయబడవు. ఇక్కడ కూడా మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ చాలా చక్కటి మాటలు రాశాడు భక్తుడు లూకా. అన్యుడు క్రీస్తుని పరిపూర్ణముగా తెలుసుకున్నటువంటి వ్యక్తి, ఒక అన్యుడిగా ఉండి యేసుక్రీస్తు ప్రభుని పరిపూర్ణముగా తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఈయనొక్కడే రాశాడు ఈ మాటలు. ఇక్కడ చాలా విచిత్రముగా రాశాడు ఈ మాటలు ఆయన. లూకా గారు కూడా ఎలాంటి వాడంటే ఆయన మంచి డాక్టర్. హీ వాజ్ ఎ ఫిజిషియన్. డాక్టర్ కాబట్టి టాప్ టు బాటం ఆయనకి తెలుసు. ఆ హ్యూమన్ బాడీ, ఆ పార్ట్స్, లేకపోతే ఆ మానవుని యొక్క మానసికమైన పరిస్థితి, రోగ పరిస్థితి ఆయనకి బాగా తెలుసు, క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి లూకా భక్తుడు అన్ని తరచి ఎంక్వైరీ చేసి, సర్వే చేసి, అందరినీ అడిగి ప్రూవ్ అయిన తర్వాత ఈ మాటలు రాశాడు. ఇక్కడ చూడండి 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడును అయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే మనకు ఒక కథ జ్ఞాపకానికి వస్తుంది. అనగనగా ఒక రాజు ఉండెను, ఒక దేశానికి రాజు ఉండెను, ఆయనకు ఇంతమంది బిడ్డలు ఉండెను అనే మాటలు. ఇక్కడ మనం చూస్తుంటే యెరూషలేమునందు సిమియోను అనేటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. దెర్ వాజ్ ఎ మ్యాన్ ఇన్ జెరూసలేం. రెండవది మనము గమనిస్తే అతనిని గురించి అనగా ఆ సిమియోనును గూర్చినటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడుతూ చెప్పాడు లూకా భక్తుడు. అతడు అనగా సిమియోను అంటే అర్థము ఏమిటంటే
హియరింగ్, ఆలకించటం, ఆలకించేవాడు. ఆలకించేవాడు, జాగ్రత్తగా గమనించండి. ఆలకించుట అని అర్థం సిమియోను అని అంటే. అతని యొక్క క్యారెక్టర్ గురించి ఇక్కడ రాశారు. అతని క్యారెక్టర్ గురించి రాశాడు. ఈరోజు ఒకవేళ నా గురించి ఏమైనా, నా ప్రవర్తన గురించి ఏమైనా ఎవరినైనా అడిగితే ఏం చెప్తారో, అలాగే ప్రతి ఒక్కరూ ఆ ప్రశ్న వేసుకోవాలి. ఏం చెప్తారో నా ప్రవర్తన గురించి అడిగితే. ఇప్పుడు సిమియోనును గురించి లూకా భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే, అతడు నీతిమంతుడు నెంబర్ 1, నెంబర్ 2 భక్తిపరుడుగా ఉన్నాడు, నెంబర్ 3 ఇంపార్టెంట్ పాయింట్. అది ఏమిటి అని అంటే, ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు అతను కనిపెట్టువాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. కన్సోలేషన్ అంటారు ఆదరణ అనే మాట. బైబిల్లో మీరు యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథాన్ని ఒకసారి చూస్తే మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలోనే ఊజు దేశమందు యోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు యథార్థవంతుడును, గమనించండి, చదవండి. న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి, అది చూడండి. యోబు ఎలాంటి వాడిపోయానంటే చెడుతనమును విసర్జించిన వాడు. జ్ఞాపకం పెట్టుకోండి జాగ్రత్తగా. మంచి పొజిషన్లో ఉన్నాడు, రిచ్ మ్యాన్. హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, హీ వాజ్ ఎ రిచ్. అయితే అతనిలో ఉన్నటువంటి మంచి గుణం ఏమిటి అని అంటే, అతను విసర్జించాడు. దేనిని విసర్జించాడు అని అంటే, చెడుతనమును విసర్జించాడు. అంటే ఆ చెడుతనము అనేటువంటిది, ఆ బ్యాడ్ బిహేవియర్ అనేటువంటిది తన యొక్క లైఫ్లోనికి ఎంటర్ కాలేదు. హల్లెలూయా. దానిని అతను విసర్జించినవాడు. ఇప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచన భాగాన్ని గమనించండి. వీరి ఇద్దరు అనంటే ఎవరు అనంటే, జకరియా ఎలిజబెత్తులు దగ్గరగా రమారమి 100 సంవత్సరముల వయస్సు కలిగిన వయోవృద్ధులు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను, హల్లెలూయా, ఎలా నడుచుకున్నారు వీళ్ళు? నిరపరాధులుగా నడుచుకున్నారు. అన్ని గుడ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వాళ్ళకి, స్పిరిచువల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. దేవుడు ద్వేషించే, దేవుడు వ్యతిరేకించే, దేవుడు ప్రక్కన పెట్టే లక్షణాలు ఏవి కూడా వారిద్దరిలో లేవు. ఎంత వయసు? 100 సంవత్సరాలు. నాకు బాగా బైబిల్లో చాలా వాక్య భాగాలు నాకు బాగా ప్రియమైనటువంటివి, వెరీ ప్రీసియస్ వర్స్ ఇన్ ద బైబుల్. ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి వచన భాగాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాటిలో అది నాకు బాగా ఇష్టం. వీరిద్దరూ వారు వయస్సు వచ్చినంత వరకు కూడా వారు నీతిమంతులుగా ఉన్నారు. అలాగే ఇక్కడ సిమియోను కూడా ఎలా ఉన్నాడు అని అంటే, ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఆయన వయస్సు ఎంత అనేది అక్కడ మనకు క్లారిటీగా లేదు. కానీ కింద భాగంలో ఇంకొక ప్రవక్తని, అన్న అనే ప్రవక్తని ఉంది. అక్కడ రాయబడి ఉన్న దానిని బట్టి ఆమె యొక్క ఏజ్ మనం అక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు. దగ్గరగా ఒక 86 ఇయర్స్ అక్కడ మనం చూస్తాం ఆమెని. కానీ సిమియోను అనేటువంటి ఈ యొక్క వ్యక్తి యొక్క వయస్సు ఎంత అనేది తెలియదు. కానీ
అతనిలో ఉన్నటువంటి మంచి గుణము ఏమిటి అని అంటే, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు అతను కనిపెట్టి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు మనకి ఏమర్థమైంది దాంట్లో? అతను దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? జనరల్గా మనం అనేకమైనటువంటి వాటి కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఈరోజు మనం వాచ్ నైట్ సర్వీసు, నూతన సంవత్సర ఎదుర్కోలు ఆరాధన, ఏమేమి ఎదుర్కోవాలో, ఏం ఫేస్ చేయాలో ఇక్కడ గమనించండి. సిమియోను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, టోటల్లీ ద ఇజ్రాయెల్ పీపుల్, అనగా ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే, వాళ్ళు పూర్తిగా వారు నాశనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పడి తిరిగి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అలాంటి వారి కోసరము మనము ఎదురు చూడగలమా? బురదలో కూరుకుపోతున్నాడు ఒకడు, మనకేం అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్తూ ఉన్నాం, వాడేమో కూరుకుపోయి హెల్ప్ 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 అని అరుస్తున్నాడు. మనము వెళ్ళి మన చేయి చాచి అతనిని బయటికి తీయగలమా? కోర్స్ కొంత మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఆ పని చేయగలుగుతారేమో. అయితే దీర్ఘకాలికంగా అతను వెళుతున్నాడు, ఒక మనిషి కనబడ్డాడు, అతను లేపాడు, మరలా వెళుతున్నాడు, ఇంకొక మనిషి కనబడ్డాడు, అతన్ని లేపాడు. అలాగే అతను మార్గం అంతటిలో అలాంటి మనుషులు కనబడుతూ ఉంటే ఇతని పనులు ఆపుకొని అతనిని బయటికి లాగగలడా? హెల్ప్ చేయగలడా? అయితే ఈ యొక్క వయోవృద్ధుడు సిమియోను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టి ఎక్కడున్నాడు? ప్రతిరోజు దేవుని ఆలయానికి వస్తాడు. హల్లెలూయా. ఇతరుల ఎడల భారము కలిగినటువంటి వారు, నూతన ఆత్మల ఎడల భారము కలిగినటువంటి వారు, నూతన ఆత్మల ఎడల భారము కలిగినటువంటి వారు చేసే పని ఏమిటి అని అంటే, డైలీ ఒక 1 అవర్ చర్చికి వచ్చి వారి కోసం ప్రార్థన చేస్తారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎంత మంచి ఉద్యోగము ఉన్నప్పటికీ కూడా ఒక 1 అవర్ దేవుని యొక్క సన్నిధిలో వారు గడిపి, ఎవరైతే అటువంటి పడిపోయినటువంటి పరిస్థితిలో వారికి తారసపడ్డారో అలాంటి వారి కొరకు వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. మనకి ఎవరో తెలియదు అతను, కానీ అతను రక్షణ లేదు, ప్రభులో లేడు. ఒకవేళ నీ యొక్క ఆ ప్రిమిసెస్లో ఉన్నటువంటి వారిలో ఎవరికైనా రక్షణ లేనప్పుడు వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు వచ్చే బెనిఫిట్ ఏమిటి అని అంటే, ఏదో ఒక సమయంలో అతను రక్షణ పొందుతాడు. అతను రక్షణ పొందితే నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? నీకు ఎలా తెలుస్తుంది అతను రక్షణ పొందాడు అని అంటే? అతను బహిరంగంగా వచ్చేస్తాడు, బయటికి సాక్ష్యాన్ని చెప్తాడు. ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చెప్తాడో తెలుసా? ఎవరో నా కొరకు ప్రార్థన చేస్తున్నారయ్యా ప్రతిరోజు. నేను నిద్రపోతున్నప్పుడు, నేను కళ్ళు మూసుకున్నప్పుడు నా కోసము మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి నాకు కనబడుతున్నాడు, ఆయన ఎవరో తెలియదు అనే సాక్ష్యం ఇస్తాడు ఆయన. ఈ సిమియోను అలాగే చేస్తున్నాడు. ప్రతి దినము దేవుని యొక్క ఆలయానికి వచ్చి ఇశ్రాయేలు కొరకు, వారి యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలును గూర్చి బాధపడిన వారు ఎవరైనా ఉన్నారా? ఇశ్రాయేలు క్షీణస్థితిలో ఉన్నప్పుడు, భయానకమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, మారు మనస్సు లేకుండా ఇష్టానుసారమైనటువంటి పాప కోపములో కూరుకుపోయి ఉన్నప్పుడు వారిని గూర్చి, ఆ ఇశ్రాయేలు జాతిని గూర్చి బైబిల్ గ్రంథములో ఎవరైనా వారిని గురించి ఆలోచన చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అంటే, ఎస్, దెర్ ఈజ్ ఎ మ్యాన్. ఎవరు ఆయన అని అంటే, ఆయనే మన అపోస్తుడైనటువంటి పౌలు గారు. హల్లెలూయా. ఒకప్పుడు దేవునికి కుమారుడిగా లేడు ఆయన, అనగా యేసుక్రీస్తు యొక్క రక్షణను అతను పొందలేదు. అయితే పొందిన తరువాత అతనికి ఉన్నటువంటి ఒక బర్డన్, భారము ఏమిటి అని అంటే ఇశ్రాయేలే.
ఆయన గురి గమ్యం, పౌలు గారి యొక్క గురి గమ్యం ఏంటంటే ఇశ్రాయేలే. ఇశ్రాయేల్ అందరూ కూడా పరిపూర్ణముగా వారు మారు మనస్సు పొంది రక్షణలోనికి వారు రావాలి. ఎందుకంటే వారి తప్పిదములను బట్టి, వారి యొక్క అపరాధములను బట్టి, పాపములను బట్టి వారు కొంతమంది రాజుల చేతికి వారు అప్పగింపబడుతూ ఉన్నారు. మిద్యానీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వారు అప్పగింపబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఎవరు వారిని కాపాడగలరు? ఎవరు వారి కొరకు భారము కలిగి ప్రార్థన చేయగలిగినటువంటి వారు ఉన్నారు? ఒకసారి మీరు బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యముల గ్రంథంలోనికి మనము వెళదాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు పౌలు గారి ద్వారా మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. మొదటిదిగా 9వ అధ్యాయంలో మనము చూద్దాం. 9వ అధ్యాయము మొదటి వచనములో నుంచి రోమపత్రిక 9వ అధ్యాయం, రోమపత్రిక 9వ అధ్యాయం మొదటి వచనములో అది చదవండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన అన్నాడు. అక్కడ గమనించండి, వేదన, బాధ అనేటువంటిది జనరల్గా మనము శారీరకంగా వచ్చేటువంటి బాధ ఏదైనా ఉంటే మెడిసిన్ తీసుకుంటే అది పోతుంది. వేదన అంటే ఎవరైనా మనకి కొద్దిగా కంఫర్ట్ ఇస్తే, మనల్ని ఎవరైనా ఆదరిస్తే, మన దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడితే, మనకి ఏదైనా ఇస్తే కొంత ఆ వేదనలో నుండి ఉపశమనం అనేటువంటిది పొందుకుంటాం. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు అని అంటే, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవో. ఇది అబద్ధం కాదు. ఆయన అంటున్నాడు, క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటం లేదు. అమ్మా, నా కోసం ప్రార్థన చేస్తున్నా. అమ్మో, రోజు ప్రార్థన చేస్తాను నీకోసం. అయ్యా, నా కోసం ప్రార్థన చేస్తున్నావా? డైలీ చేస్తున్నానండి ప్రార్థన. నిజమేనా? మనము ఇచ్చే దశమ భాగాల్లో, దేవునికి ఇచ్చేటువంటి కానుకల్లో కంటే కూడా ప్రాముఖ్యం ఏంటంటే సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. సమయంలో కూడా 10వ భాగం దేవుడికి ఇవ్వాలి. క్యాలిక్యులేట్ చేసుకోండి. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. ఈ 12 గంటల్లో దేవునికి నువ్వు ఎంత ఇవ్వాలి? దగ్గరగా 1.5 గంట దేవునికి ఇవ్వాలి. పెద్ద ఆఫీసర్ అయినా పర్వాలేదు, కలెక్టర్ అయినా పర్వాలేదు. ఆ సమయాన్ని దేవునికి ఖచ్చితంగా ఇచ్చినప్పుడు నీ విషయంలో దేవుడు బహు ఆనందపడతాడు, బహు సంతోషపడతాడు. నువ్విచ్చే కానుకలను బట్టి కాదు, నీకున్న పొజిషన్ని బట్టి కాదు. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు అని అంటే, వింటున్నారా మీరు? దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే దేవునికి మనం సమయంలో కూడా 10వ భాగం మనం ఇచ్చినప్పుడు. పౌలు గారు అంటున్నాడు, నాకు మానని వేదన, అది కుదరని రోగం, అది ఎంతమంది వైద్యులను సంప్రదించినా తగ్గని రోగం అది. మానసిక వేదన చాలా ఘోరమైందండి. చాలామంది దాన్ని ఫేస్ చేశారు, అనుభవించారు. నేను కూడా మెంటల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను ఒక టైంలో. అది ఎవరితో చెప్పుకోవడానికి కుదరదు, చెప్పుకున్న వారు దానిని బాగు చేయలేరు. ఒక స్త్రీ, ఒక ఆమె ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఆమె చెప్పింది, నా భర్త ద్వారా నాకు మానసికంగా వేదన ఉందయ్యా, ఇప్పటికీ నాకు ఆ వేదన పోవటం లేదు. ఏంటమ్మా అంటే, కొడతాడయ్యా. ఒళ్ళంతా వాతలేనయ్యా,
దేనికమ్మా, ఏం తప్పు చేసావు? ఏం తప్పు చేయలేదయ్యా. ఏం తప్పు చేయకపోయినా కూడా కొడతాడయ్యా. అప్పుడు ఎంత వేదన ఉంటుంది ఆమెకు చూడండి. తప్పు చేశాను, నా భర్త నన్ను కొట్టాడని ఆమె సర్దుకుపోతుంది. కానీ ఏ తప్పు చేయకుండా, ఏ నేరము చేయకుండా ఆమె తన భర్త చేత అంత నిర్దాక్షిణ్యముగా ఆమె కొట్టబడుచు ఉన్నప్పుడు ఆమెకి ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. ఆమె అంటా ఉంది ఇంకొకసారి వచ్చి, అయ్యా మా భర్త కోసం ప్రార్థన చేయ్యా అంటుంది. దేనికోసం అమ్మ ప్రార్థన? ఆయన మారు మనసు కోసరం అయ్యా. నేను అన్నాను, నిన్ను కొట్టకుండా ఉంటాడనే అన్నా. ఆయనకి మారు మనసు నిన్ను కొట్టకుండా ఉండటానికి ఆయన అడిగా. అయ్యా నన్ను కొట్టినా పర్వాలేదు, నన్ను తిట్టినా పర్వాలేదు అయ్యా, ఆయన మారు మనసు పొందాలయ్యా. ఎంత మంచి భార్య, ఎంత మంచి భార్య. కొంతమంది స్త్రీలలో కూడా పురుషుల్ని మానసికంగా హింస పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెయ్యి గాయమైంది. గాయమై చూపించాడంట. ఏందయ్యా ఈ గాయం అంటే, కుక్క కరిసిందండి అన్నాడంట. డాక్టర్ అన్నాడంట, ఇది కుక్క ఘాటు కాదే అన్నాడు. లేదండి కుక్కే కరిసింది. అయ్యా దీనికి చాలా ఇంజక్షన్లు వేయాలి, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పెద్ద ఇంజక్షన్ వేస్తాను అనేటప్పుడు అన్నాడంట, లేదు సార్ ఇది మనిషి ఘాటే అన్నాడంట. అయితే ఎవరు కొరికారయ్యా నేనంటే, నా భార్య కొరికిందండి అన్నాడంట. అంటే అటువంటి స్త్రీలు ఉంటారు, ఇటువంటి పురుషులు ఉంటారు. ఇప్పుడు పౌలు గారిని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, నాకు బహు దుఃఖము నా హృదయములో మానని వేదన కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటం లేదు. పరిశుద్ధ ఆత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎంత మంచి మాట అక్కడ గమనించండి. ఏమన్నాడు తెలుసా? సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన, శరీర సంబంధులైన, రక్త సంబంధులైన నా సహోదరుల కొరకు, అబ్బా ఎంత గొప్ప మాట అది, నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపమన్నా పొందుతానయ్యా. అబ్బా ఎంత మంచి మాట అది. నేను శాపగ్రస్తుడనైనా కూడా నాకు బాధ లేదు. అయితే ఇశ్రాయేలుకి ఆదరణ కావాలి, ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి. వారి విషయమై నేను దేవుని దగ్గర నేను పోరాటం చేస్తా. నేను ఒకవేళ దేవుడు నన్ను విసుక్కున్నా కూడా, మోషే దగ్గరికి వచ్చాడు దేవుడు. మోషే అంటున్నాడు, అయ్యా వీరు దుర్మార్గులే, వీరు దుష్టులే, వీరి యొక్క స్వభావము పాప స్వభావమే. అయితే ఒక్కసారిగా నువ్వు వచ్చి వీళ్ళందరినీ నిర్మూలన చేస్తున్నావు అని అంటే వాళ్ళు ఏమనుకుంటారయ్యా? ఈ వార్త విన్నటువంటి బయట ఉన్న ప్రజలు నీ గురించి ఏమనుకుంటారయ్యా? నువ్వు మంచి దేవుడు అని మేము చెప్పుకుంటా ఉంటే నువ్వు వచ్చి వాళ్ళందరినీ కూడా నువ్వు చంపుతానంటే ఎలాగయ్యా? కుదరదయ్యా అన్నాడు ఆయన. మోషే కుదరదయ్యా. దేవునికి ఆ ఇశ్రాయేలు ప్రజలకి మధ్యలో మోషే నిలబడ్డాడు. వారిని నిర్మూలన కానివ్వడానికి మోషే అడ్డుపడ్డాడు. ఆయన అప్పటి నుంచి, మోషే కాలం నుంచి ఇశ్రాయేలుకి ఆదరణ లేదు. ఆదరణ లేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అందుకే ఇక్కడ క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండగోరుచు ఉన్నాను. వీరు ఇశ్రాయేలీయులు దత్త పుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, చారాదులను, వాగ్దానములు వీరివి. హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు సామాన్యమైన వాగ్దానాలు కాదు, లేదా 100-200 వాగ్దానాలు కాదు, వేల కొలది వాగ్దానములు దేవుడు వారికి ఇచ్చాడు. కారణం ఏంటంటే వారి యొక్క ఆదరణ కొరకు మాత్రమే. కానీ దే కుడెంట్
రిసీవ్డ్ దట్ ప్రామిసెస్ ఫ్రమ్ ది లార్డ్. అన్ని వాగ్దానాలు వీరివి, ధర్మశాస్త్రం వీరిది, సమస్తము వీరివి. అలాంటి వారు ఆ పరిస్థితుల్లో ఉంటే నాకు బాధ కలగదా, దుఃఖము కలగదా? నెక్స్ట్ 10వ అధ్యాయంలోకి వెళదాం. రోమపత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, మొదటి వచనం, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు అయి ఉన్నది అని అంటున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అందరూ 2 చేతులు పైకి ఎత్తండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని మనం దీవించను గాక. ఎందుకంటే కొంతమంది ఇటు పెట్టుకొని ఇటు అంటున్నారు. చెయ్యట పోయిందంటే ఆటోమేటిక్గా కళ్ళు మోస్తాయి, మూతలకు వచ్చేస్తాయి. చెయ్యడానికి బానివ్వకండి. ఏం చేస్తున్నాడు ఇక్కడ పౌలు గారు? సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష. ఆయనకు హృదయంలో ఉన్నటువంటి ఆశ ఎలాంటిది అంటే ఇశ్రాయేలు రక్షణ పొందాలి, తద్వారా వారికి ఆదరణ రావాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. చాలా మంచి మాటలు అందులో మనము గమనిస్తాం. ఇప్పుడు 11వ అధ్యాయంలోకి వెళదాం. మీరు గుర్తుపెట్టుకోండి, 9, 10, 11 అధ్యాయాల్లో ఇక్కడ పౌలు గారు వారిని గురించి రాస్తున్నటువంటి మాటలు. 14 వచనము, నేను 11:14 నేను అన్యజనులకు అపోస్తుడనై ఉన్నాను. ఎవరికంటండి? అన్యజనులు అనగా యూదేతర ప్రజలు. మన భాషలో చెప్పాలంటే క్రైస్తవేతరులు, క్రైస్తవులు కానటువంటి వారు. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడంటే అన్యజనులకు, నేను అన్యజనులకు అపోస్తుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షించాలని. అంత మంచి మాట. నా పరిచర్యను ఘనపరుచుకుంటున్నాను అన్నాడు. ఏం చేయాలంటే వాళ్ళకి రోషం పుట్టించాలంట. రోషం పుట్టించాలంటే వాళ్ళకి, రేయ్ ఆ పక్కోడు చూడరా ఎంత బాగా చదువుతున్నాడు, వాడు డిస్టింక్షన్లో వచ్చాడురా, అరే ఆ పక్కోడు చూడరాడు స్టేట్ ర్యాంక్ వచ్చిందిరా, నువ్వు ఉన్నావు దేనికిరా. కొంతమందికి రోషం వస్తుంది అట్లా మాట్లాడితే, కొంతమందికి కోపం వస్తుంది. రోషం వచ్చినటువంటి వాళ్ళు నేను కూడా ఆ యొక్క గోల్ రీచ్ కావాలనుకుంటాడు. కోపం ఉన్నవాడు వెళ్ళి సూసైడ్ చేసుకుంటాడు. పౌలు గారు ఏమన్నాడో తెలుసా ఇక్కడ? నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలెనని నా పరిచర్యను నేను ఘనపరుచుకుంటూ ఉన్నాను. మీరు ఆ కింద వచనాలన్నీ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదివితే ఇశ్రాయేలీయుల కోసరము పౌలు గారు ఎందుకు అంత తాపత్రయపడ్డాడో అక్కడ మీకు బాగా అర్థమవుతుంది. అలాగే లూకాసు వార్తలో సిమియోను అనేటువంటి యొక్క గొప్ప భక్తుడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎందుకు అంత ప్రయాస పడుతున్నాడు అని అంటే వారికి ఆదరణ కావాలి, వారికి ఆదరణ కావాలి. సిమియోనుకి ఒక మంచి అభయ వాక్కు సిమియోనుకు ఉంది. అభయ వాక్కు లేదా పరిశుద్ధ ఆత్మ వాక్కు సిమియోనుకు ఉంది. ఏమిటి అని అంటే అతనితో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు, సిమియోను లోకరక్షకుడు ఈ లోకములోనికి వచ్చిన తరువాత అతనిని నీవు ఎత్తుకుంటావు, ఆయనను నీవు ఎత్తుకున్న తర్వాతే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు బైబిల్లో. చూడండి, అదే చిన్న మాట కాదు. అది కొంచెం మనసు పెట్టి ప్రార్థనాపూర్వకంగా దానిని ధ్యానిస్తే పరిశుద్ధాత్మ దేవుడు బోలెడు విషయాలు దాంట్లో నుంచి మనతో మాట్లాడతాడు. ఆయనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే నీ చేతుల మీదుగా లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని నీవు ఎత్తుకుంటావు. కన్య మరియ గర్భములో యేసుక్రీస్తుని మోసింది సిమియోను, యేసుక్రీస్తు ప్రభుని ఎత్తుకున్నాడు.
మొయ్యడం వేరు, ఎత్తుకోవడం వేరు. గర్భస్థంలో ఉన్నటువంటి ఆ యొక్క శిశువును ఎవరు చూడలేరు. కానీ యోహాను చూశాడు. బాప్తిసమిచ్చే యోహాను చూశాడు. అది బిబ్లికల్గా అది మనకు రూఢి అయ్యింది, బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే జనరల్గా మనం చూస్తే గర్భస్థంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు స్కాన్ చేస్తే కొంత అర్థమవుతూ ఉంది. ఈ వాక్య భాగాల్ని మనము చూస్తున్నప్పుడు ఆ గర్భస్థములో మోయడం వేరు, ఆ శిశువుని ఎత్తుకోవటం వేరు. ఎత్తుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి. కొంచెం బోర్ ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం లేదు కదా. సరే, బిడ్డని ఎత్తుకుంటే ఏం జరుగుతుంది? పిల్లవాడు ఏడుస్తాడా? నవ్వుతాడా? ఏం చేస్తాడు? పిల్లవాడిని ఎత్తుకుంటే ఏమవుతుందంటే అందరూ చూస్తారు. హల్లెలూయా. పిల్లవాడిని ఎత్తుకుంటే అందరూ చూస్తారు. చేతుల్లో ఉన్న బిడ్డని మన తెచ్చే కదా బిడ్డ, నువ్వు తెచ్చిల్లా? ఆ బిడ్డను కళ్ళారా చూసాం, అందరు చూసి ఉంటారు. కొంతమంది బిడ్డ చేతిలో ఉంటే ఆ బిడ్డను అందరూ చూస్తారు. దాని అర్థం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుని నీవు అందరికీ చూపించాలి. యేసుక్రీస్తు ప్రభుని నీవు మోసిన తర్వాత నీవు ఆ యొక్క ప్రభుని లోకానికి నువ్వు చూపించాలి. నీలో క్రీస్తుని లోకం చూడాలి. సాధు సుందర్ సింగ్ గారు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరున్నారు? రక్తపాదాల అపోస్తుడు అనే పేరు ఆయనకు ఉంది. భారతదేశంలో తిరిగాడు, నూతన నిబంధన చేత్తో పట్టుకొని. టిబెట్ ప్రాంతంలో వెళ్ళాడు. ఆ టిబెట్ ప్రాంతంలోకి వెళ్ళి సువార్తను అక్కడ ప్రకటన చేశాడు. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఒక ఇంటికి వెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తట్టిన తర్వాత జరిగింది ఏంటంటే, ఒక చిన్నపిల్లవాడు వచ్చి తలుపు తీశాడు. ఒక చిన్నపిల్లవాడు తలుపు తీసి ఆశ్చర్యపోయి పరిగెత్తుకుంటా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటా ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లవాడు అంటాడు, అమ్మా యేసు ప్రభు మన ఇంట్లోకి వచ్చాడు. యేసు ప్రభు అదిగో వాకిటి దగ్గర నిలబడి ఉన్నాడు. పిల్లవాడు, అతనికి అర్థం కాల. సాధు సుందర్ సింగ్ గారు సాదా సీదాగా ఉంటాడు ఆయన మనిషి. ఇలాంటి అంగి వేసుకొని తిరిగేవాడు ఆయన. ఆ పిల్లవాడు ఇంటిలో ఆ జీసస్ ఫోటో అలాంటిది ఉంది. ఆ పిల్లవాడు అనుకుంటున్నాడు ఈయన అనుకుంటున్నాడు. వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు, అమ్మ యేసుప్రభు వచ్చాడని గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఆ మంది యేసుప్రభు మన ఇంటికి రావటం ఏందిరా అని, అమ్మో మర్చిపోయాను, సాధు సుందర్ సింగ్ గారిని రమ్మన్నాను కదా, ఆయన చూసి మావాడు యేసుప్రభు అనుకున్నాడు. కబుగా పరిగెత్తి చూస్తే సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు. హల్లెలూయా. ఆ అపీరియన్స్ చూడగానే ఆ పిల్లవానికి ఏమొచ్చింది ఆలోచన అనగా, ఆయన యేసుక్రీస్తు ప్రభు అనే ఆలోచన ఆ పిల్లవాడికి వచ్చింది. కాబట్టి సిమియోను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అతనికి ఇవ్వబడినటువంటి గొప్ప భాగ్యం ఏమిటి అని అంటే, నీవు చనిపోక మునుపు, నీవు యేసుక్రీస్తుని నువ్వు చూడక మునుపు, ఆయన చూసిన తర్వాతే నువ్వు చనిపోతావు అనే వాగ్దానం ఆయనకుంది. అలాగే జరిగింది అక్కడ. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత మీరు కొద్దిగా పైకి కొద్దిగా పోతారా? 21 వచనం, 2:21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు అన్న మాటలు. కాబట్టి 8వ దినమున ప్రతి ఒక్క యూదుడు తనకు పుట్టినటువంటి ఆ యొక్క బిడ్డని ఆలయానికి తీసుకుని వెళ్ళే అలవాటు ఆ దినాల్లో ఉంది. అక్కడే నామకరణ చేయటము కూడా అలవాటు ఉంది. అక్కడికి వెళ్ళి బలి అర్పించడం అలవాటు ఉంది. గొప్పవారైతే వారు గొర్రెను బలిగా ఇవ్వవలసి ఉంది. పేదవారైతే ఏం చేయాలా? పావురమును, ఒక 2 పావురాలు వారు అక్కడ ఇవ్వవలసి ఉన్నది. మీరు లేవికాండం 12వ అధ్యాయము 8వ వచన భాగంలో మీరు రాసుకొని తర్వాత ఇంటికి వెళ్ళి అక్కడ చదవండి. ఆ పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నటువంటి మాటలు అక్కడ మనం చూస్తాం.
కాబట్టి వీరు యేసుక్రీస్తు ప్రభువుని శిష్యువుగా ఉన్నప్పుడు తీసుకొని ఆలయంలోనికి వెళ్ళాడు. గమనించండి, ఇప్పుడు 25వ వచనంలో మనం చూస్తాం. 26 అతడు అనగా సిమియోను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధ ఆత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. దీనిలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవుని పరిశుద్ధ ఆలయానికి మనము వచ్చేటప్పుడు ఎలా అంటే అలా రాకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క గృహంలో మినిమం ఒక ½ an hour బిఫోర్ యు ఆర్ కమింగ్ టు ది చర్చ్, ½ an hour నువ్వేం చేయాలంటే బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని నువ్వు రావాలి. అడావుడిగా ఉంటే, అడావుడి లేకపోతే సాటర్డే ఈవినింగ్ మినిమం 1 hour దేవుని దగ్గర నువ్వు గడపాలి. ఆ సాటర్డే ప్రిపరేషన్ డే. అది దేవుని యొక్క ఆలయంలోనికి నీవు వస్తున్నప్పుడు నీవు ఏం చేయాలి? నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పవిత్రపరుచుకోవాలి. సూటిగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. నీవు ఆలయమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనని నీవు జాగ్రత్తగా, అంత తేలిగ్గా తీసేస్తారు ఆ మాటలు చాలామంది. ఎక్కడికి వెళ్ళేటప్పుడు, అబ్బా పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎంత హంగామా ఉంటుంది, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎంత హంగామా ఉంటుంది. వైట్ అసలు ఏం కనపడదు తల్లో, ఎంత హంగామా ఉంటుంది. అటువంటి ఆ యొక్క కార్యములకు మనము వెళుతూ ఉన్నప్పుడు అంత మనము చక్కగా అలంకరించుకొని రావడంలో తప్పులేదు, పొరపాట్లేదు, బాగా కనపడాలి. నేను ఎప్పుడు ఆ మాట చెప్తూ ఉంటాను. అంటే మనం దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మంచిదే. అయితే మోర్ ఇంపార్టెంట్ మనం దేనికి ఇవ్వాలి అని అంటే ప్రభు దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు. ఎందుకంటే ఈ సౌందర్యం ప్రభువే ఇచ్చాడు కదా, ఈ ఆరోగ్యం ప్రభువే ఇచ్చాడు కదా, ఈ అందము ప్రభువే ఇచ్చాడు కదా. ఆయన దగ్గరికే వెళుతున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ మనము ఒక అధికారి దగ్గరికి వెళుతున్నప్పుడు మనం ఒట్టి చేతులతో పోము. ఏమైనా ఒక మనిషి ఏమైనా పొలిటికల్ లీడర్ వస్తే ఆయన్ని మనం హానర్ చేస్తే ఆయనకు ఒక బొకే ఇచ్చి హానర్ చేస్తాం. అలాగా దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు ప్రిపరేషన్ లేకుండా రాకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకోండి మీ హృదయాల్లో. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఖచ్చితమైనటువంటి సిద్ధపాటు ఖచ్చితంగా ఉండాలి. కంపల్సరిగా సిద్ధపాటు ఉన్నప్పుడే నీవు ఆశించింది దేవుని సన్నిధిలో లభిస్తుంది. హల్లెలూయా. నువ్వు కోరుకున్నటువంటిది దేవుని సన్నిధిలో ఆన్ ది స్పాట్ దేవుడు ఆమేన్ అంటాడు. అలా వస్తే, నీ వస్తే, నిజముగా వస్తే. ఇక్కడ గమనించండి, సిమియోను అతనికి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటంటే, పరిశుద్ధ ఆత్మ ద్వారా ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే, నువ్వు చనిపోవు ఆయన చూసేంత వరకే. అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని ఆత్మవశుడై ఆలయంలోనికి వస్తున్నాడు. ఆత్మవశుడై ఆలయంలోనికి వచ్చినప్పుడు ఇదిగో ఆ లోకరక్షకుడిని ఆయన చూడగలుగుతూ ఉన్నాడు. లోకరక్షకుడిని చూడగలుగుతున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ లోకరక్షకుడు, ఈ శిశువుగా ఉన్నటువంటి లోకరక్షకుడు మరియమ్మ చేతులలో ఉన్నాడు. ఇప్పుడు యేసేపు ప్రక్కన నిలబడి ఉన్నాడు. వారి ఇరువురు కూడా యేసయ్యని, అనగా శిశువుగా ఉన్న యేసయ్యను ఆలయంలోనికి వారు తీసుకొని వస్తున్నప్పుడు, వచ్చిన తర్వాత ఇక్కడ సిమియోను ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. 29వ వచనములో నాథా, సరే పైన యేసు దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని
దేవునిని స్తుతించుచు ఇట్ల నేను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఏ మాట? ఇదిగో ఇప్పుడు అంటున్నాడు. ఈ వాస్తవంగా చెప్పాలంటే జనరల్గా సిమియోనుకి ఏమి ఇవ్వబడింది? యేసయ్యను చూసిన తర్వాత ఏమవుతాడు? ఆయన మరణం అవుతాడు. అలాంటి వాళ్ళు ఆశగా చూస్తారు ఎదురు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయనకు ఒక ఆలోచన రావాలి. జనరల్గా మామూలు మనిషి అయినప్పుడు ఒక ఆలోచన రావాలి. అరే, ఆయన చూస్తే నా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏంది నా పరిస్థితి? ఆయన చూసిన వెంటనే నేను ఇప్పుడు చనిపోతాను కదా. ఊరు చనిపోయేదానికి ఆయన నేను ఎందుకు చూడాలి? ఆయన చూస్తే నీకు మంచి బిల్డింగ్ వస్తాయా? ఆయన చూస్తే నీకు మంచి కియా కారు వస్తుంది. ఆయన చూస్తే నీకు మంచి పెళ్లి సంబంధం వస్తుంది. ఆయన చూస్తే నీకు అన్ని మేలు జరిగింది అని అంటే ఆయన చూస్తానికి ఆతృత పడతాం. మరి ఆయన చూస్తే నువ్వు చస్తావరా అని అంటే ఎవరైనా ఎదురు చూస్తారా? సిమియోను సిద్ధపడ్డాడు మరణించడానికి. ఎందుకంటే ఆయన కొరకే ఎదురు చూస్తున్నాడు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు ఒక మంచి మాట. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, రెండవది నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. హల్లెలూయా. I saw your salvation in my own house eyes. నా సొంత కళ్ళతో నేను నీ యొక్క రక్షణని నేను చూస్తున్నాను అన్నాడు. చూసారా మీరు యేసయ్య రక్షణని గమనించారా? అనుభవించారా? పొందుకొని ఉన్నారా? ఆ చేతుల మీద ఎత్తుకోవటం అనేది సిమియోనుకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. అది బైబిల్ వాక్యం ఏమని తెలియజేస్తా ఉందంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను అదిమి పట్టుకుని వాడను నేనే, నీ తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను చంకన పెట్టి ఎత్తుకుని వాడను నేనే అన్నాడు. ఆయన ఎత్తుకోవాలి మనల్ని. అయితే సిమియోను యేసయ్యను ఎత్తుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు సిమియోను. పై వచనములేమో ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. కింద వచనాల్లోనికి మనం వెడితే, అందుకే బైబిల్ని బాగా చదవాలి, బైబిల్ని బాగా నెమరు వేయాల, బాగా చదవాలా. ఈ మధ్య ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివి తెలుగు చదవడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ బైబిల్ని బాగా చదవాలి. ఫుల్ స్టాపులు ఉంటాయి, కామాలు ఉంటాయి, ఒత్తులు ఉంటాయి, ధా ఉంటుంది. దా అంటే ధా అనే మాట ఉంటుంది. నాథా, నాథా, ఎంత మంచి మాట రాశాడు అక్కడ. దానికి కూడా ఒత్తి పలక నాథా అనాలా. నాథా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మా పిల్లవాడి పేరు మనుహు అన్నాను అనుకో, ఎలా ఉంటుంది? బాగుంటుందా? చెప్పండి, మీరు చెప్పండి. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇక్కడ చూడండి, అన్యజనులు నెంబర్ 1, నెంబర్ 2 నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు, నెంబర్ 3 సకల ప్రజలు. 3 గురించి చెప్పాడు. మొదట ఏమన్నాడు? కేవలం ఇశ్రాయేల్నే మెన్షన్ చేశాడు, వారి యొక్క ఆదరణే అన్నాడు. అయితే ఇప్పుడు సిమియోను ఏమంటున్నాడు అంటే, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన తరువాత ఇప్పుడు సిమియోను మాట్లాడుతున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇది దేవుడు ఏమంటున్నాడంటే, సిమియోను, నీవు ఇశ్రాయేలు ఆదరణ కొరకే నీవు కనిపెట్టుకుని ఉంటున్నావు, మంచిదే. అయితే నీ చేతికి ఇవ్వబడినటువంటి క్రీస్తు ఎటువంటి వాడు, ఎలాంటి వాడు అని అంటే, ఈయన అన్యజనులకు
తన యొక్క వెలుగును బయలుపరచడానికి ఉన్నటువంటి దేవుడు నీ చేతుల్లో ఉన్నాడు. హల్లెలూయా. సిమియోను చేతిలోనికి ఇవ్వబడినటువంటి ఈ దేవుడు ఎవరు అనంటే అన్య జనులకు వెలుగును బయలుపరిచే దేవుడు. నీ ప్రజలైన ఇశ్రాయేలుకి మహిమను వచ్చే దేవుడు, మహిమను అనుగ్రహించే దేవుడు. అంత మాత్రమే కాదు, సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూశానయ్యా. ఎంత ఆనందమో, ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. ఆకాశంలో ప్రయాణం చేసే విమానాలు, పెద్ద పెద్ద విమానాలు మన దగ్గరకు వస్తే, లేదా మన వాటి దగ్గరికి వెళ్తే ఎంత ఆనందపడతాం. లేదా ఒక అమెరికా ప్రెసిడెంటు సడన్గా మన దగ్గరికి వస్తే మనం ఎంత సంతోషపడతాం, ఎంత ఆనందపడతాం. అయ్యో చూడలేను అనుకున్నటువంటి మనిషిని చూచిన తర్వాత ఎంత ఆనందపడతాం, ఎంత సంతోషిస్తాం. సిమియోను చాలా ఆనందంగా చక్కగా దేవునిని మహిమపరిచి, నీ రక్షణను నేను కనులారా చూశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిమియోను ఎప్పుడు కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నవాడుగా ఉన్నాడు. క్రీస్తును కలిగినటువంటి వాడుగా సిమియోను ఉన్నాడు. కాబట్టే ఇప్పుడు ఆ రక్షణే, ఆ క్రీస్తే తన కనుల ముందుకు వచ్చినప్పుడు ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. మరి మన యొక్క జీవితంలో, మన యొక్క దైనందినటువంటి జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి, మనకు సిద్ధపరిచినటువంటి రక్షణ, దానిని మనము అనుభవిస్తున్నామా? దాన్ని కొన్ని సమయాల్లో పోగొట్టుకుంటున్నామా? పోగొట్టుకున్నాడు ఒక ఆయన. ఎవరు? దావీదు. ఎప్పుడు పోగొట్టుకున్నాడు? ప్రయాణంలో పోగొట్టుకోలేదు, పాపం చేసినప్పుడు పోగొట్టుకున్నాడు. చెప్పాడు 51వ కీర్తనలో, అయ్యా నీ రక్షణ నుండి నన్ను దూరం చేయబాక, నీ ఆనందం నుంచి నన్ను దూరం చేయబాక, నీ పరిశుద్ధ ఆత్మని నా యొద్ద నుంచి తీసివేయబాక. చాలా కోల్పోయాడండి దావీదు. ఎప్పుడంటే పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు. మన జీవితాల్లో మనం ఎన్నో కోల్పోతూ ఉంటాం. కారణం ఏంటంటే ఈ తప్పిదముల వల్లే. తప్పు చేయండి, కానీ దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరండి. దేవుడు క్షమించిన తర్వాత మళ్ళీ తప్పు చేయబాకండి. దేవుడు క్షమించండి అని మళ్ళీ రిపీట్ చేసేది అనుకోండి, డబుల్ పనిష్మెంట్ ఉంటుంది. దానికోసం చాలా ప్రయాసపడాల్సి వస్తుంది. సిమియోను ఈ రక్షణ కనులారా చూశాడు. ఇప్పుడు ప్రభు యొక్క మహిమలోనికి ఆనందముగా ఆయన చేర్చబడి ఉన్నాడని మనం నమ్మి విశ్వసించి దేవునిని మనం మహిమపరచాలి. కాబట్టి ఈ సంవత్సరంలో 2023 సంవత్సరంలో 1వ దినము నుండి జనవరి 1వ దినము నుండి డిసెంబర్ 31 దినము ఆరాధన వరకు కూడా దేవుడు నీకు ఇమ్మానుయేలుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడు దేవుడు? చెప్పండి పక్కోడితో, ఇమ్మానుయేలుగా నా దేవుడు నాతో ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలం మనతో ఉండే దేవుడు. అట్టి ఆ యొక్క దేవునిని పరిపూర్ణంగా మీరు కలిగి ఉండాలని తెలియచేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సదాకాలం మీకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావిలి ఉండునుగాక. ఈ సమయంలో కానుకల స్వీకరణ జరుగుతూ ఉండగా కొయిర్ వారు పాట పాడవలసిందిగా కోరుచున్నా. Praise the Lord. Hallelujah. Check sound check. Check, praise the Lord. Hallelujah. Check.
Sound check. Check. Praise the Lord. Praise the Lord. పశువుల పాకలో మరియమ్మ గర్భన పశువుల పాకలో మరియమ్మ గర్భన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న పశువుల పాకలో మరియమ్మ గర్భన పశువుల పాకలో మరియమ్మ గర్భన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000కు పెట్టెను ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000కు పెట్టెను పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000కు పెట్టెను ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000కు పెట్టెను పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న పశువుల పాకలో మరియమ్మ గర్భన పశువుల పాకలో మరియమ్మ గర్భన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న
వచ్చెను ఓరన్నో యేసన్న. కుంటోలు గుడ్డోలు చెవిటోలు మూగోలు, కుంటోలు గుడ్డోలు చెవిటోలు మూగోలు స్వస్థతను ఇచ్చెను ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. స్వస్థతను ఇచ్చెను ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. పశువుల పాకలో మరియమ్మ గర్భాన, పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. పశువుల పాకలో మరియమ్మ గర్భాన, పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. అవసరతలో ఉన్న వారు కూడా లేచి నిలబడాలని కోరుచున్నాను. ప్రియుడైన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సంవత్సరాంతా ఈ యొక్క ఆదివార కూడికలో నీ బిడ్డలను మీరు ప్రేమించి వారిని జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధ ఆలయానికి నడిపించావు ప్రభా. కృతజ్ఞతగా నీ బిడ్డలు వారి యొక్క చేతులను చాపి వారి హృదయంలో ఇచ్చిన ప్రకారముగా ప్రభా ఇదిగో గుప్పిలిని విప్పి ధారాళమైనటువంటి వారి యొక్క కానుకలను, అమూల్యమైన కానుకలను వారు ఇచ్చారు ప్రభా. ఈ కానుకలను స్వీకరించి వారిని మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, ఈ సమయంలోనైనా నీ బిడ్డలు ఎవరు ఏ అవసరతలో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, వారి ఎడల కృప చూపించండి ప్రభా. ఎదుగునైనా వ్యాధి, బాధ, బలహీనతలో ఉన్న వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. వారికి కావాల్సినటువంటి ఆరోగ్యమును, స్వస్థతను మీరు దయచేయండి ప్రభా. ఎదుగు ఆర్థికముగా వెనుకబడి, చిత్తుకబడి ప్రభా ఎదుగునైనా వెనుకబడి ఉన్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారి యొక్క ఆర్థిక సంబంధమైన స్థితిగతులను తండ్రి మీరు మెరుగుపరచండి ప్రభా. ఎదుగునైనా ఈ సమయంలోనైనా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎదుగునైనా సుఖమైన ప్రసవాన్ని వారికి ఇవ్వండి. అలాగే ప్రభా, చంటి బిడ్డలు, పాలిచ్చు తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎదుగు వారిని కృపలో జ్ఞాపకం చేసుకోండి. వివాహముల నిమిత్తము ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎదుగు వారికి కావలసినటువంటి మంచి సాటి అయినటువంటి సహాయములను మీరు సిద్ధపరిచి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ దినమున పుట్టిన దినములోనికి, వివాహ దినములోనికి ప్రవేశించినటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. మీ ఆశీస్సులు, దీవెనలు వారి మీద అనుగ్రహింప చేయమని వేడుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కోశాధికారు గత ఆదివారపు కానుకలను వారు తెలియజేస్తారు. తదుపరి సంఘ సెక్రటరీ గారు ప్రకటన చేస్తారు.